హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి అమ్మ పైసా అయ్యే పైసా నా పుణ్య మాత్రాలు కాదు రాదా వాళ్ళ భార్య ఊడిపోయిన పిల్ల మన కాళ్ళకి వెళ్ళావు చేతులకు వెళ్ళావు అంటే వాడు ఎదురున్న ఏ బాబు చేసుకున్న వారి కొనుక్కుంటారు అంటారమ్మా. మరి కంచం వేరే మంచం వేరైతే నువ్వు ఇంత అయితే నేను ఆకెట్లా ఇదా ఇంకా కంచం వేరే మంచం వేరే మంచం వేరైతే ఒక్క పూట బతుకనయ్యా. అదే కాకుండా ఇంకా మరుగున్న గాడికి ఒకసారి మరి నా భార్య నీళ్ళు ఎందుకు వస్తున్నాను, నా భార్య ఏం లేక తినవేనమ్మా. ఇప్పటికప్పటికి ఏమంటారమ్మా, ముఖ మాటలు పిల్ల మొగలికి ఏమంటారాట. భర్త కట్ట వస్తే భార్య, భార్య కట్ట వస్తే భర్త అంటారాట. మరి సత్య ఏమతి పోనీ మరి కదంటారమ్మా.
ఆడలైన కాంచెల్లే చేతులు 100 రూపాయలు అయింది గుడాంబ. ఆడలు అమ్మారు ముక్కిన కాంచెల్లే అమ్మారుకు 30 రూపాయలు అయిందయ్యా. 70 రూపాయలు అయింది. ఈ సగం నీకే కదా వానికెట్టారు కంటావా? నేను చెప్తాను. మొన్న మన భార్య కరువు పనికి వచ్చింది. కరువు పనికి వచ్చింది. మన ఊరు పక్క పడి అక్కడ పని చేస్తాను. మంచిలో వద్ద దూపైతాను అని పోయిందా ఏముండా దూపెక్క ఆడి వేయింది పాల్చడం అక్కడ అర్ధ చీరలు అయింది. అది తాగింది కూడా అమ్మ దాని చేతి అమ్మరేసింది బక్కరి మార్చింది అని కూడా కరువు పని పొక్కలే దానికి బీపీ డౌన్ అయింది. ఎంత కావాలైందా అని ఖాళీ థమ్సప్ కూడా రాగదు. ఇచ్చే పోతా అని చెప్పుకుంటా సారంగా అది దేవుడు అనేది మొదలు తెస్తారా బిడ్డ. బావనీలు అరిగని ఎందుకు రచిన్న వేరమ్మ ఏం పనిగలిగిందే తిరలేక తిన వేరో రైగలేక రంది వేరో బామా ఎట్ట పూజ రామరేక తిన వేరో మనకి ఉన్నదమ్మ ఎలుకోను రాజ్యాలు యొక్క గుర్రాలు వాడు చూడు అర్థాలు మెడలు పండి చూడు మరి రోజాలు ఉన్నాయండి అయ్యా. ఏంటంటే పిండి తోని సమానం బంగారం అంటే కుదలేకుంటున్నదయ్యా. బామని ఎవరు గుర్తుకొచ్చిందని గుర్తుకొచ్చిండా ఇరువాలి ఏదన్నా మాట అన్నారు పరువాలి ఏదన్నా మాట అన్నారు తుండ దుష్మానే నేను ఏదన్నా మాట అన్నారు అన్నవయ్యా. అందుకే అన్నారయ్యా కట్ట వచ్చినాడు భార్యకు భర్త భార్య అయ్యా. కనగుట్ట లాంటి భార్య అన్నారు గంట రెప్ప లాంటి వాడు భరత అన్నారయ్యా. ఉన్న బాధ నీ తోడు చెప్పుకుంటే ఎవరితోడు చెప్పుకుందునయ్యా. సేవ చేసే బిడ్డ లేకపాయనయ్యా. అందుకే అంటారా మరి అటువంటి ఏ మనిషి మానవుడైనా మానవుడంటే మట్టి బొమ్మ మాయా సంసారం అంటారు. మానవుడి వాళ్ళ ఇంత మంచి అంటారు. మన గర్భాల వనకరుడికి అమ్మని పిలువ ఆడపిల్ల లేని పాపని పిలువ మొగసిల్ని పనులు లేనండి అమ్మ. బామా నీలారగలే ధనముని ఎవరి పాలన దైవముని ఎవరి పాలన. అటువంటి వనికి నీవి భూమి మీద ఆడదై పుట్టినప్పుడు మనకి నీవి కొడుకు కోరే కోరిక తీరాలి. మరి బిడ్డలు అనుకూల ప్రభలు తీరాలి అంటే అమ్మ. అటువంటి వనికి నీ పైన సెట్ అయి ములిసినప్పుడు నాదా అటువంటి పూతలు పోయి కాదలుగా అటువంటి పనులు వండాలి. ప్రజలు అనుభవించాలి నాదా నాడు మనకి నీ పళ్ళ చెట్టుకి నీ 10 మంది వస్తారు కానీ మరి ముళ్ళ చెట్టుకి మనకి ఉంటున్నానండి అమ్మ. ఇవాళ వరకు నీ మీద ఆదాంగటువంటి వనక ఆడపిల్లలు ఇది సాగుదావరాలు బామ. మరి తమ్మలు సున్నాయి వెళ్ళి అంటే కొడుకులు కొడుకులు అంటే ఓ బామ. కొడుకులు కొడుకులు అంటే ఓ బామ. బిడ్డలు బిడ్డలు అంటే ఓ బామ. కొడుకులు కొడుకులు బిడ్డలు బిడ్డలు అంటే బామ. అది
అది భగవంతుడు పెట్టే సంతానం అంటారు బామ. ఆ భగవంతుడికి నీ సంతానం ఎంత మనక కాదు చేసిన బాబా తండ్రులు చేసిన పాపమున పొట్ట పట్టుకొని పీడాలు తండ్రి కావచ్చు బామ. అది ఎవరు చేసిన పాపం బామ. భగవంతుడు సంతానం వేయలేదు అయినా కొడుకులు బిడ్డలేరు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావి? మన అటువంటి రాళ్ళప్పుడు రాజ్యంలా రతనాపురం దేశంలా ఆడవాళ్ళ బిడ్డలు అనుకుందాము, మగవాళ్ళ కొడుకు అనుకుందాం, వాళ్ళే కొడుకులు బిడ్డలు అనుకుందాం. అయినా మన ధనం తిన్న వాళ్ళు దానం చేసుకుంటారు, అలాంటి ఎండి తిన్న వాళ్ళు ఎత్తుకపోతారు. నువ్వు ఎందుకు బాధపడతావమ్మా? ఒక్క మాట అన్నావయ్యా. మరి పూర్వకాలం నాడు ఎవరు చేసిన పాపము మన పుణ్యం గల మన కొర్రె కొడుకులు ఏడిపోసిన బిడ్డలేదు. మరి ఊళ్ళో ఉన్న మగవాళ్ళ ఇలా కొడుకులను చూసుకున్నాము, మనం దచ్చిన ధర్మంగా దానం చేస్తారు. మరి ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ బిడ్డలను చూసుకుందాము, మనం దచ్చిన వెనుక మనం వేసుకుంటూ వస్తాం. మన ధాన్యం తిన్న వాళ్ళ దానం చేస్తారు, ఎండి తిన్న వాళ్ళు ఎత్తుకపోతారు. వాళ్ళు అప్పటికిప్పటికి అన్నారే, కోటి వరాలు సంపాదించినా కోడలు బిడ్డ కాదు, అదిగా బంగారం సంపాదించిన అల్లుడు కొడుకు కాదు. తాలైన పోరాడు తన సైన మంటలు తనకు విరిండాలి, బుద్ధుడు గులాపడు తన కడుగు పడి తన సంగతి తన ప్రేమ తీరాలి. తెలిసిన పెద్దలు అన్నారు, కట్టింది బట్ట వాళ్ళ కన్నది కడుపు కావాలి. మరి పరాయి పిల్లలు గాజులు పెడితే ఇలా పైకి బ్రగులు సేట్ అయ్యా నాదా. ఇలా మన గుడ్డు పేరు దూరం వాళ్ళ కన్న పేరు దగ్గర కావాలంటే నాగవల్లు వైవల్లు జగమ్మల్లు మరి 3 వంట కట్టుకొని సురగల దేవతలు పూజ పోదు. నాదా అరలే కట్టవయ్యా నాగబండి
దాకా ఇద్దరు మేడల పైన రాజదేశం పైన ఉన్నదమ్మ అరే పల్లవేది గర్జన అరే బాలరు బంగారు బొమ్మ ఎక్కడ మొక్కకున్న మంచిదే గాని ఎడమొక్కనే ఈ 4 లింగాలు ఉన్నాయి. ఆ లింగాలకే మొక్కుతున్నా. ఆ లింగాల సంతానం ఇస్తాయి. ఉత్తర సంతానం ఎట్లిస్తాయి? 4 లీటర్ల పాలు 4 లింగాలు కడగాలి. ఇప్పుడు కాదు 2 లింగాల ఈ రాత్రే ఇక మన పూలు అనుకున్న పూజ చేయాలన్నయ్యా. లింగాలు ఎప్పుడు అడిగిలో ఏం కాదు ఎప్పుడు గడిలో ఏం కాదు గందుకకి ఇప్పుడు కడగాలి. సరే రామ 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 రఘు రామ రాజా రామ 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 తిరుపతి రంగమైన తిరుగుతున్నారే వాళ్ళు తిరుపతి రంగమైన రాజు ఏదో మొక్కలు కూడా లేకపోయానమ్మ దూరమైన ఉన్నారే వాళ్ళు దూరమైన మొక్కలు ఆదరా సమ్మక మేడాలు ఏం పోతే దూరం ఉన్నది. రెండు గజల మొక్కుతా మరి ఊరి బస్సులో ముట్టియారే వానికి ఎరకటోలోనికి రామ 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 ఏదో సందర్భం ఒడి కట్టకపోయానమ్మా. కాలి పనులు కొట్టుకుని మరి వద్దన దుబ్బలు కనుకనేది కన్న వేల పుట్ట కన్నాలు కూడా కన్న చూసిళ్ళు వాళ్ళు. అలానే ఇంకా పుట్ట నైతే వాళ్ళు కళ్ళ చూసిళ్ళే వాళ్ళు ఇంకా పుట్ట నైతే వాళ్ళ నా పోకయ్యో నా ఉండయ్యో నా ఉండయ్యో నా గుండయ్యో నా ఉండయ్యో. నా పేరు ఆపేగా నా పేరు పోకాగా నా పేరు పోకేగా నా పేరే కుమారి ఇక్కడ గోవర్ధన మహారాజ్ ఏం నేను అలలాంటి భయపడే కాదే
భయపడ్డావా ఏ నువ్వు తన భయపడతావు కదా పాడుగాను నీకు పొట్టు పెడతా పాటు మనిషినే నీ కాలుకున్న మట్టి చిన్న పొట్టు పెడతావా అది కాదండి ఈ కాలు పొట్టు నీకు పెట్టి నేను తాలి పొట్టు కాపాడుకుంటానండి నేను ముచ్చట వాళ్ళ చెప్తే నీ మాటలు పట్టుకుని ఒకవేళ వాళ్ళు చేసి దిమ్మక్క దమ్మక్క డోంట్ టచ్ మీ దూరం ఉండు ఏంది నువ్వు పిల్లని వేరే నీ మొగనే ఏంది డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ ఇంగ్లీష్ నీ పిల్లలు తెలుగుతారో ఇంగ్లీష్ పర్రా ఆయన మనిషి ఏం పని ఎందుకు అప్పవాలి అక్కడ కూర్చున్నామనండి ఎక్కడనే అక్కడ అరే అక్కడే ఉన్నాయి అక్కడ నలుగురు మొగోళ్ళు ఉన్నారు నాకు అన్నలు కావాలి నీకు బావలు కావాలి వాళ్ళు మన దగ్గరే ఉన్నదిరా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలనే పోతే పోతే సంతానం ఇస్తారయ్యా కాబట్టి నీ పిల్లల్ని తీసుకుపోయి నువ్వు మొక్కుపోరారా నేనా నేను ఒక్కటి పోను నీ పిల్ల నాతో తొలిపోయా తోలుతావా అన్నయ్య నేను దూరుడద్దు నువ్వు ఊడద్దు ఆ లింగాల మొక్కుడద్దు కర్యముద్ర కొర్రేవా అంతా నేను పోతాను ఎవరు చీకట్లో కూర్చోడు పాడదు కదా కర్య పోడా నువ్వు కూర్చోడు కరెంటు వేనా నువ్వు కూర్చోడు కరెంటు వేయిందా కరణాదా మరి మనం ఇన్ని రోజులు బట్టి ఎన్నో దేవతలను పూజ చేసుకుంటూ వస్తాను ఎందులో చేసిన సందర్భం ఓడి కట్టలేదు కరణాదా ఒక్క మాట అన్నారయ్యా మరి వస్తట్లా అనిపిస్తుంది అది 12 ఎకరాలతో ఉన్నది అది కన్నోగిల పుట్ట అది కరణాల మేడం అలా దొరికితే సంతానం దొరకాలి లేకపోతే మన ప్రాణమైన పర్వాలేదు అన్నాడు రాను ఇద్దరు భార్య భర్తలు కూడా అమ్మ పుట్టరేడిగా దొన్నరే రామ 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 హయ రామ వెంకటవాసం రామ 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 అంజనేయ శ్రీ అంజనేయ కొండగట్టు రామంజనేయ అంజనేయ శ్రీ అంజనేయ అంజాలి పుత్రుడవయ్యా అంజాలి పుత్రుడవయ్యా శ్రీరాముల భక్తుడవయ్యో అంజాలి పుత్రుడవయ్యా చందనవయ్యా పేనిందా చందనవయ్యా ఎరుగల్లా దేవుడవయ్యో పేనిందా చందనవయ్యా రామ 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 హయ రామ వైకుంఠవాసం రామ 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 రానుకు వరదన వారు కళ కానీ ఆ 12 ఎకరాలు ఉన్నది ఆ కన్న ఊరిలో పుట్ట కరణాల వెనక చేరుకున్నారమ్మా ఇద్దరు భార్య భర్తలు పుట్టకాడికి వచ్చిల్లే మరి ఆ పుట్టను కడిగి కాలిచ్చింది పుట్టలు కడిగిన్లు శుద్ధి పెట్టిండ్లు ముగ్గులు వేసిండ్లు అరుణాడు వాడి విలువ నచ్చమలకు నిజమనుకులు గుడ్డవల్లి పోసకి సర్వ సంపంగి దేవగన్నేరు ఊవెత్తిండ్లు నాదా దొరికిన సంతానం దొరకలేకపోతే ప్రాణమేనా పర్వాలేదు పుట్టకాడ మన ప్రాణం పోతే నాదా ఇంటికాడ ఎదురు చూసే కొడుకులు లేరు ఏడ్చేడి బిడ్డలు లేరు పడ నాదా ఇంటికాడ తెచ్చిన రందిని ఈ పుట్టకాడ ప్రాణమేనా పర్వాలేదు సిరికి పెట్టి సిరిపాదలు మీది పెట్టి వరగాలు తౌసు పడదామన్నారు వాళ్ళు పూయలో ఆది దేవత నిన్ను నమ్మినావా ఆత్మగలే ఉండవమ్మా జగన్మాత కిరణులాలించమ్మా లాలించి పాలించి మమ్మయ్యలా
రామావో ఓ అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసపలితము భలే మందార మకరంద రసపలితము పలు పెరుగోలాలించుమో పిన్నయు పలు పెరుగోలాలించుమో కన్య వన్నెల మనతోను గాయగా ఉండాల గోపాల నీ సెల్తము భలే మందార మకరంద రసపలితము ఆలింగ సంతానం ఇస్తుంది ఆలింగానికే మొక్కుతాను ముక్తాంగుడు సిలవాన గురుపియగా ఇంద్రుడు సిలవాన గురుపియగా చంద్రుడు కల పంటిగా పాడగా ఉండాల గోపాల నీ సెల్తము భలే మందార మకరంద రసపలితము మన్ను తిన్నావని అమ్మ అడగానే మన్ను తిన్నావని అమ్మ అడగానే చిన్న నోటన బొమ్మలు నోరెళ్ళగా ఏ పాపము తెలియని చిన్నారులం ఏమైతే ఏమంటారు పోడా మటన్తో నింటి పప్పుతో నింటి అరుగుతారు ఎవరో పోడా ఏ పాపము తెలియని చిన్నారులం కరుణించు కాపాడు మాధవా కలిసర బ్రహ్మణ నమో నమః కాలకందన నమో నమః పార్వతి వల్లభ నమో నమో పరమేశ్వరీశ్వర నమో నమః విష్ణులక్ష్మి 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 నమో నమః బ్రహ్మచారద నమో నమః అందరి దేవుడ నమో నమః ఆత్మలక్ష్మి నమో నమః కొందరు దేవుడ నమో నమః కోరి మధ్యన నమో నమః భార్యభర్తలు మనకి అటువంటి అహంకారం వదిలిపెట్టి ఓంకారం చెబుతామంట 7 పొద్దులు 7 మామూలు ఉన్నాక శ్రీమకింది పెట్టి శ్రీపాదం మీది పెట్టిందమ్మా అహంకారం వదిలిపెట్టి ఓంకారం చెబుతామంట చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.